హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోను చివరి దాకా చూడండి. సో ఈరోజు మనము టెర్రిజం కోసం మాట్లాడుకుందాం. టెర్రిజం అంటే ఏంటి? టెర్రిజం అంటే తెల్లగుడ్డుపై నుంచి నల్లగుడ్డుపైకి వచ్చే పొరను టెర్రిజం అంటారు. సో ఈ టెర్రిజం ఏమవుతుందంటే అప్పుడప్పుడు కన్ను ఇచ్చింగ్ అవ్వడము, సో రెడ్ అవ్వడము, నీరు కారడము ఇలాంటివి జరుగుతుంటాయి ఫ్రెండ్స్. సో ఇవి అందరిలో కాదు, కొందరిలో జరుగుతుంటుంది. సో అసలు ఈ టెర్రిజం అనేది మన ఇండియాలో చాలా వరకు చూస్తూ ఉంటాము. ఎంతలా అంటే 100లో 10 to 15% జనాల్లో ఈ టెర్రిజంని మనం చూస్తూ ఉంటాము. అసలు ఈ టెర్రిజం ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? సో ఈ టెర్రిజం సన్ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకు, డ్రై డస్ట్ ఏరియాలో తిరిగే వాళ్ళకు ఈ టెర్రిజం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో అయితే ఈ టెర్రిజము ఎక్కువగా మనకు కంటి లోపల సైడ్ నుంచి వస్తుంది, అంటే ముక్కు సైడ్ నుంచి ఆ టెర్రిజం అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే సో మనం కంట్లో వాటర్ అనేది మన సైడ్ నుంచి సో డ్రై అనేది ఇక్కడ ఉంటుంది. సో అక్కడికి వాటర్ అంతా వెళ్ళేటప్పుడు ఎక్కువ ఫామ్ అయ్యేది కార్నర్లోనే ఫామ్ అవుతుంది. సో దానివల్ల టెర్రిజం అనేది కంటి లోపల సైడ్ నుంచి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో తర్వాత ఈ టెర్రిజంను మనం 2 విధాలుగా ట్రీట్మెంట్ చేయవచ్చు. ఒకటి మెడికల్గా, రెండవది సర్జరీ. సో మెడికల్గా ఎప్పుడు ట్రీట్మెంట్ చేయవచ్చు అంటే సో కంటిలో కూడా సో ఏదో గుచ్చుకున్నట్లు డ్రై అవ్వడము, కన్ను రెడ్ అవ్వడము, సో వివిధ ఇబ్బందులు అయినప్పుడు మనము కూలింగ్ డ్రాప్స్ ఇచ్చి దీన్ని మనము కొంతవరకు మెరుగుపరచుకోవచ్చు. అయితే ఈ డ్రాప్స్ వల్ల లేయర్ను కరిగించడము కానీ లేదా ఈ లేయర్ను తొలగించడం కానీ జరగదు. సో ఈ లేయర్ను తొలగించాలి అంటే సర్జరీ ఒకటే మార్గం. సో సర్జరీ ఎవరు చేయించుకోవాలి, ఎలాంటి సందర్భాల్లో చేయించుకోవాలి? సో ఈ టెర్రిజం అనేది ఈ పొర అప్పుడే మొదలుకొని స్టార్ట్ అయితే సో మనం కొన్నాళ్ళు వెయిట్ చేయొచ్చు. సో ఈ టెర్రిజం అనేది కంటిపై తెల్లగుడ్డుపై నుంచి నల్లగుడ్డుపైకి వచ్చినట్టయితే సో మనం కన్ను రెప్ప ఆర్పినప్పుడల్లా సో కంటిపై ఉన్న సర్ఫేస్ అనేది సరిగ్గా క్లీన్ అవ్వదు. అలాంటి సందర్భాల్లో కన్ను డ్రై అవుతుంది. సో కన్ను డ్రై అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కన్ను రెడ్ అవ్వడము, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో సర్జరీ చేయించుకోవచ్చు. రెండవది, సో తెల్లగుడ్డుపై నుంచి ఆ పొర ఏదైతే ఉందో అది నల్లగుడ్డుపైకి వచ్చి సో నల్లగుడ్డును కొంచెం స్టిఫ్గా లాగుతూ ఉంది. అలాంటి టైంలో సో మనకు విజన్ అనేది లాస్ అవుతుంది. ఎందుకంటే సో ఆ పొర అనేది నల్లగుడ్డుపై లాగినప్పుడు సిలిండర్ పవర్ అనేది వస్తుంది. ఆ సిలిండర్ పవర్ వల్ల మనము దూరం చూపు కొంచెము తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో కూడా మీరు సర్జరీ చేయించుకోవచ్చు. అయితే మీకు ఒక అవగాహన వచ్చింటుంది టెర్రిజం ఎవరికి అవసరం అనేది. సో టెర్రిజం మెల్లగా చేయించుకుందాం, ఇప్పుడు అర్జెంట్ లేదు అనుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ముందుగా సన్ ఎక్స్పోజ్ అవ్వద్దు. రెండవది, డ్రై డస్ట్ ఏరియాలో తిరగవద్దు. మూడవది, కూలింగ్ డ్రాప్స్ వాడుతూ ఉండాలి. నాలుగవది, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి. అయితే ఒకవేళ మీరు కనుక సర్జరీ చేయించుకుందాం అనుకుంటే సో సర్జరీలో ఏమవుతుందంటే ఎక్కడైతే మీకు టెర్రిజం ఈ పొర ఉందో ఆ పొరను తొలగించి కంటి లోపలిని వేరే ప్లేస్ నుంచి సో పొరను తీసి ఏదైతే మన టెర్రిజం తీసినామో టిష్యూని తీసి ఆ టెర్రిజం ప్లేస్లో పెడతారు. దీన్ని కంజెక్టివ్ ఐ ఆటోగ్రాఫ్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు మళ్ళీ తిరిగి టెర్రిజం వచ్చే అవకాశం చాలా తక్కువ. అయినా సర్జరీ తర్వాత కూడా మీరు కూలింగ్ డ్రాప్స్, కూలింగ్ గ్లాసెస్, సన్ ఎక్స్పోజ్, డ్రై డస్ట్ ఏరియాలో తిరగడం కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.